Welcome to Bethel Q&A session. We're back here again and we are with Prasanna Kumar Anna. Just a little bit small introduction. Mana Bunibabu brother walla elder brother. We'll start off with quick introduction. Anna మీ గురించి మీరు కొద్దిగా ఒక షార్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత then we will enter into our session Anna. Sure. నా పేరు ప్రసన్న కుమార్ and I'm pastoring a church in విశాఖపట్నం. దేవుని కృపను బట్టి డూన్ బైబిల్ కాలేజ్లో డెహ్రాడూన్లో నా బైబిల్ కాలేజ్ స్టడీస్ పూర్తి చేసిన తర్వాత నార్త్ ఇండియాలో కొద్ది కాలం మిషనరీగా పనిచేసి ఆ తర్వాత బైబిల్ ఉపదేశించడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వేరు చోట్ల అనేక బైబిల్ కాలేజెస్లో టీచ్ చేశాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇది అమెరికా దేశానికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ముఖ్యంగా బేతేల్ చర్చ్తో వారి యవనస్తులతో సంఘంతో గడపడం నా చాలా బ్లెస్సింగ్ ఉన్నది. బున్ని మా తమ్ముడు తన్ను బట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ఈరోజు వాక్యము చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఇట్ వాజ్ ఆల్సో రివీలింగ్ యాజ్ వెల్. ఇట్ వాజ్ ఎ వెరీ ఫెమిలియర్ టాపిక్. 1 Corinthians 11th chapter verses 23 to 28 మీద మీరు spoke about partaking at the table. ఒక 2-3 questions ఉన్నాయన్న. So the first and foremost question is, when we eat the bread తీసుకున్నప్పుడు there are certain things that you mentioned that we need to remember, because the scripture itself says that remember అని చెప్పింది. రిమెంబర్ మీ వెనెవర్ యూ పార్టేక్ ఆర్ ఈట్ బ్రెడ్ అని. ఆ విషయం మీద మీరు వాక్యం చెప్పేటప్పుడు యూ ఆల్సో హ్యావ్ రిలేటెడ్ ఇట్ టు హౌ వెన్ వీఆర్ ఈటింగ్ ద బ్రెడ్ అండ్ హౌ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి విషయాలు చెప్పారు అన్న. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్పాండ్ ఆన్ దాట్? తప్పకుండా. యేసుక్రీస్తు ప్రభు వారు తనని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ 2 పనులు చేయమని, నా శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకోమని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకోవడం కోసం. వాట్ జీసస్ రియల్లీ వాంట్ us టు రిమెంబర్ ఇన్ హిస్ లైఫ్ అనేటువంటి దాన్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ లుక్డ్ ఎట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ క్రూషియల్ ఫర్ అవర్ రిడెంప్షన్. సో దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్. అందుకనే ఆయన తన శరీరాన్ని విరిచి మనకిచ్చాడు. వై షుడ్ హీ గివ్ ఎ బ్రెడ్ సింబలైజింగ్ హిస్ బాడీ? బికాస్ హిస్ బాడీ ఈస్ సిన్లెస్. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. హీ వాస్ టెంప్టెడ్ బట్ వితౌట్ సిన్. A lot of scriptures tell about the sinlessness of our Lord Jesus Christ. Yeah. His body, every body is tempted and fell into sin ever since Adam and Eve. And he is also tempted. He was also tempted, but he never gave in. Right. So, యేసు ప్రభు యొక్క శరీరం, ఆయన శరీరాన్ని మనం తీసుకోవడం బట్టి we get the power of resisting sin. We resist not to sin. అది దేవుడు నాకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఎందుకంటే మన శరీరాలు వెరీ మచ్ ప్రోన్ టు కమిట్ సిన్, అండ్ వీ గెట్ రెసిస్టెన్స్ పవర్. దట్ ఈస్ వై ఎనీ టైమ్ దట్ వీ టేక్, అండ్ ఆల్సో ఆఫ్టర్ టేకింగ్ ద బ్రెడ్ విచ్ ఈస్ సింబలైజింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీ నీడ్ టు రిమెంబర్ దట్ వీ హ్యావ్ టేకెన్ దాట్ అండ్ రిమెంబర్ హిస్ డెత్. వీ డైడ్ విత్ హిమ్ ఆన్ ద క్రాస్. అది క్రూషియల్. అది మరలా జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. బ్యూటిఫుల్ పాయింట్ అన్న. when we are assuming the body of Christ, we have the power to be sinless అని చెప్తున్నారు మీరు. We don't have the power of sinlessness, but we can get the resistance power to attack on sin. We don't easily fall to the temptation. We resist the sin. As strong as we become, we strongly resist the sin. Right. Wonderful. అట్లాగే you spoke about the cup, and when we bring the cup, there are certain important points that we also should remember and prepare. Yes. Can you please expand on that? Yeah. Leviticus 17:11 says, blood is our life. So blood contains life. So your life is in your blood. అందుకనే మనిషి మరణించిన వెంటనే కూడా what gets corrupted first is blood. That is why if you want to preserve the body, they remove all the blood and put the body in such a place so that it won't get destroyed. So blood తీసేయటం, ఎందుకంటే it starts diminishing from the blood. అది వాటర్గా మారిపోవడంతో బాడీ యొక్క పతనం ప్రారంభమవుతుంది. అది మనకి లైఫ్. అది మన రక్తంలో మన ప్రాణం ఉంది, మన జీవం ఉంది. సో యేసు ప్రభు తన రక్తాన్ని ఇస్తున్నప్పుడు ఆయన తన జీవాన్ని మనకి ఇస్తున్నాడు. His life. Right. Our life is corruptible. His life is uncorruptible. From our blood, we only live life. We partake from his blood. We have eternal life. ఆ నిత్య జీవాన్ని ఇవ్వగలిగేటువంటి రక్తము యేసుక్రీస్తు రక్తం ఒకటే. అందుకనే we appropriate it. And he said, he came to this earth to make us live life abundantly. Not a simple life. What we are living is simple life. Correct.
And if we want to live abundant life, take the blood of Jesus and we will have abundant life. That's a beautiful perspective, Anna, because we see a lot of churches by the name Abundant Life Church. And Yesu Prabhu, he says about how I came to give you life and life in abundance. And not today. But many times as believers, it seems like we are leading a defeated life laga anpistha untadi. And that is the missing link. It's always a missing link akkada. It's important for us to realize that when we take the cup, that we are appropriating the life of Jesus. And so Very God himself. right, beautiful, nice. Moodo point Anna, you spoke about who should partake. And the entire Christian various denominations also have this uniformity of baptism as well as partaking at the table అనేది చెప్పారు మీరు. And who should partake at the table అనే విషయం కూడా చెప్పారు కొద్దిగా దాన్ని. Can you please illustrate and expand on that? There are two sacraments that are followed by each and every church all over the world. They people make more sacraments, but these two are very, very important, crucial, and they are from the scripture. First one is baptism, second one is partaking of the Lord's table. Right. So Lord's table ఎవరు పార్టిసిపేట్ చేయాలనేటువంటిది the most debatable question. But we go back to the original setting where Jesus gave his body and his blood to the people. To whom did he give? He gave them to his disciples. Right. Those who are with him, they were baptized by him, they were following him. In one sense, I should say, the Lord's table must be taken by disciples only. Those people who have repented of their sins, took baptism, and that is not enough. You have to follow Jesus in everything you do. Then you are worthy to partake in the Lord's table. Examine yourself and judgment అని ఇంకో 2 పాయింట్లు కూడా చెప్పారు వాక్యంలో ఉంది. యా ప్లీజ్ షేర్ సంథింగ్. కొరింథీయులకు రాసిన పత్రికలోని ఫస్ట్ ఆయన ఏమంటాడంటే యోగ్యులుగా పాలు పంపులు పొందమంటాడు, అయోగ్యుడైతే ప్రమాదం అని చెప్తాడు. హౌ కెన్ వీ క్వాలిఫై? మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ క్వాలిఫికేషన్స్. కానీ జస్ట్ బిఫోర్ యూ పార్టిసిపేట్ ఇన్ దాట్ యూ నీడ్ టు క్వాలిఫై విత్ 2 more things. టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. రైట్. ఓకే, ఎగ్జామ్, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దెర్ ఇస్ నో వన్, నోబడీ నీడ్స్ టు examine you. It is your own self. Our outer life is different, inner life is different. What you are inside is known only to you. Right. So you examine yourself. Right. Are you worthy? And then secondly, నిన్ను నీవు విమర్శించుకోమంటాడు. ప్రతి వాడును తను తాను విమర్శించుకోవాలి. Examination is something. Critically examining is different. Right. ఎగ్జామ్లో నేను రాసిన ప్రశ్నలకి ఎవరైతే దిద్దుతారో హీ మస్ట్ బి క్రిటికల్. రైట్. అదర్వైజ్ హీ హ్యాస్ టు గివ్ మీ మా కాలేజీలో స్కూల్లో జానా బెత్తడి మాస్టర్ ఉండేవాడు. మీరు ఏం రాసినా సరే జానా బెత్తడి ఉంటే 8 మార్కులు అయితే జాన మాత్రమే రాస్తే 5 మార్కులు, బెత్తడి కూడా రాస్తే 8 మార్కులు వేసేసేవాడు. రైట్. ఇట్ కెనాట్ బి లైక్ దాట్. ఇట్ మస్ట్ బి టెస్టెడ్. ఓకే, పరీక్ష చేసుకోవాలి, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. దెన్ that doesn't make you qualified, right, not worthy. When you confess that to the Lord and ask his forgiveness. Right. And I tell my friends and all my believers, whoever listen to me, I'd say, you don't need to take 1 hour, 2 hour prayers. It is just heartful prayer, just a shout to the Lord. Lord, forgive me, help my unbelief. Right. And God will make you worthy. Right. You can easily partake. Thank you so much, Anna. Thank you for your time. It was a huge blessing. The message is a blessing. And I believe all the viewers will be encouraged by the word as much as we got encouraged. There will be a link below the video in the description. And if you click that, you will be directed to a bigger message that Anna shared with us. Praise the Lord, brothers and sisters. Thank you. Praise the Lord, Anna. Thank you. Praise the Lord. Thank you.